Good evening, friends. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఎస్ఐఆర్ కానిస్టేబుల్కి ఒక 60 డేస్ టైం టేబుల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకటే పాయింట్, డే 1 ఏదైతే స్టార్ట్ చేస్తుండ్రో డే 60 రోజు వరకు ఖచ్చితంగా నేను చెప్పిన 4 ప్రిన్సిపల్స్ 2 కోడ్ గుర్తుపెట్టుకోండి. 2 అంటే 2+2 4 పాయింట్స్ చెప్తున్నా. ఆ 4 పాయింట్స్ మెయిన్ కీ ఫర్ ఎనీ సక్సెస్. 100% హార్ట్ఫుల్గా మీరు 100% టైం టేబుల్ ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీ చేతిలో వితిన్ 6 to 8 months ఆర్ 1 year లోపు ఖచ్చితంగా మీ జాబ్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మీరు టైం టేబుల్, టైం మేనేజ్మెంట్ అంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ మీరు 4కి లేస్తారా, 5కి లేస్తారా, 6కి లేస్తారా అదొకటి డిసైడ్ చేసుకోర్రి. నైట్ ఏ టైంకి పడుకుంటారో డిసైడ్ చేసుకోర్రి. అంటే వితౌట్ అలారం కూడా మీరు ఆ టైంకి లేచి కూర్చునేలాగా మీ మైండ్, బాడీ టోటల్ ట్యూన్ అయ్యి యాక్టివేట్ అయి ఉండాలి. ఈ 6 మైండ్స్. పాయింట్ 1 అయిపోయింది. పాయింట్ 2, టైం టేబుల్ ముందు రోజే ప్రిపేర్ చేసుకోండి. ఏమైతే ప్రిపేర్ అవుతాం, ఎలా ప్రిపేర్ అవుతాం, ఏ టాపిక్ ప్రిపేర్ కావాలి, ఎంత ప్రిపేర్ కావాలి అన్నది అకార్డింగ్ టు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోరు. 2 పాయింట్స్ అయిపోయినాయి. ఫస్ట్దేమో టైం మేనేజ్మెంట్, సెకండ్ది టైం టేబుల్, థర్డ్ది కన్సిస్టెంట్. మీరు డైలీ మినిమం 6 to 8 hours అనేది పక్కా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు 100% ఎవరు 10 hours 12 hours ఇవ్వలేరు. ఎందుకంటే సర్టెన్ రీజన్స్, ఫ్యామిలీ ఆర్ పర్సనల్ ఆర్ ఏదో సిచ్యువేషన్ వల్ల మనకి బ్రేక్ అవుతుంది. కానీ అట్లీస్ట్ మనం 70 to 80% అయితే మన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అది కన్సిస్టెంట్. ప్రతిరోజు మీరు రాసుకున్న టైం టేబుల్లో ఎగ్జాక్ట్గా 70 to 80% 100%గా ఫాలో అవ్వాలి. థర్డ్ రూల్ అయిపోయిందా? 3 పాయింట్స్ అయిపోయాయి. ఎట్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 4th పాయింట్, ప్రీవియస్ క్వశ్చన్స్, మార్క్ టెస్ట్, ప్రీవియస్ పేపర్స్ ఇవి అనలైజ్ చేసుకోవాలి. అంటే మీరు మార్క్ టెస్ట్ రాయండి, ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, ఆన్లైన్ టెస్ట్ రాయండి. ఇవి పక్కా డైలీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ మార్నింగ్ చదివారు ఒక 2 hours. కానీ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ మీద PYQs, ప్రీవియస్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ ఆర్ అనాలిసిస్ ఆర్ మార్క్ టెస్ట్లు ఎప్పుడు రాయాలి అంటే వితిన్ 1 or 2 daysలో మీరు బ్యాకప్లో 4th పాయింట్ అన్నది PYQs సాల్వ్ చేయాలి. ఎగ్జాక్ట్గా ఈ 4 రూల్స్ అయితే ఫాలో అయిందా, 2 2+2 4 రూల్స్ ఎగ్జాక్ట్గా మీకు వితిన్ 6 months మీరు ఇది ఫాలో కాండి. మీకు జాబ్ ఎలా రాదో నేను చెప్తాను. నా ఛానల్ తరపు నుంచి నేను 60 days మీకు ప్రతి ఒక్కరికి ఏ టైం టేబుల్ ప్రిపరేషన్ ప్లాన్, ఇంపార్టెంట్ పాయింట్స్, సబ్జెక్ట్ ప్రతి ఒక్కటి 100% ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో కండి. మీరు కూడా 100% హార్ట్ఫుల్గా మీ బెస్ట్ మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు SIPC ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి నేను చెప్పే సజెషన్, మీరు ఏదైతే 50% ప్రిపరేషన్లో ఉన్నారో 50% ఫిజికల్లో కూడా ఇవ్వండి. అది మీ పర్సనల్గా టైం టేబుల్ కూడా చేసుకొని దానికి కూడా నేను అతి త్వరలో టైం టేబుల్ రిలీజ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ 4 రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించండి.